very good morning, guys. వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. సో ఇప్పుడు నతుల్లా పాస్ అండ్ ఇంకా ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ ఇంకొక మందిర్ ఉంటుంది, టెంపుల్, శివుని టెంపుల్. సో ఈ 3 ప్లేసెస్ వెళ్ళడానికి నిన్న క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా షేరింగ్లో. రూమ్ నుంచి ఆ క్యాబ్ ఇక్కడికి క్యాబ్ స్టేషన్కి రానికే మళ్ళీ ఇంకో క్యాబ్ తీసుకోవాల్సి వచ్చింది. వాడు ఒక 200 ఛార్జ్ చేసిండు. ఇదే క్యాబ్ స్టేషన్. సో నాకు తెలిసి 7:30కి అన్నారు, 7:10 అవుతుంది. సో వెయిట్ చేస్తున్నా క్యాబ్ కోసం. నతుల్లా పాస్ చాలా బాగుంటుందని చెప్పేసి అందరు చెప్తున్నారు అండ్ నేను కూడా వీడియోస్ చూసిన. సో ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో. నతుల్లా పాస్కి అయితే రీచ్ అయినాం. ఫుల్ హెవీ స్నోఫాల్ ఉంది ఇక్కడ. సో చూడండి, క్రేజీ కదా, స్నోఫాల్ మస్తు ఉంది. ఇది లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే స్నోఫాల్ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినా కానీ మరీ ఇంత 2 months అయితే ఎప్పుడు ఇంత 2 fall అమ్మ అసలు ఆడలేదు. ఎంత 2 months స్నోఫాల్ అస్సలు ఎక్స్పీరియన్స్ కాలేదు. సూపర్ అంటే సూపర్ ప్లేస్, మస్త్ ఎక్స్పీరియన్స్ అయింది. 14,140 feet అబవ్ ఉంది ఇది నతుల్లా పాస్.
బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా. సో టైర్స్కి చైన్స్ వేసి వెళ్ళాలి ఇప్పుడు. ఎంత లోపలికి అయిపోయింది. చాలా సేఫ్ ఉండదు, మొత్తం స్కిడ్ అయిపోతుంది. యాక్సిడెంట్స్ అయితే మాత్రం చాలా బీభత్సంగా అవుతుంది. అందుకని చెప్పేసి చేంజ్ చేస్తున్నాడు ఆయన. మొత్తం స్ట్రక్ అయిపోయినాం అసలు. అన్ని వెహికల్స్ జామ. ఒకసారి చూడండి, రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి అసలు. అక్కడ అంతా స్ట్రక్ అయిపోయి కార్స్ అంతా యాక్సిడెంట్ అవుతున్నాయని చెప్పేసి ఆపేసిండ్రు ఆర్మీ వాళ్ళు. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేయడానికి దగ్గర దగ్గర ఒక్కొక్క వెహికల్ని పంపిస్తున్నారు మొత్తం. అయినా కూడా అక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి, స్లో వెళ్తున్నారు. సో ఇక్కడ ఆర్మీ వాళ్ళు నిలబడి పంపించట్లేదు. ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మంచిగా ఉందని అనుకున్నా, కానీ అసలు ఇంతసేపు స్ట్రక్ అయిపోతాం అనుకోలేదు. జస్ట్ 30 కిలోమీటర్స్ కిందకి దిగాలి, కానీ ఆల్మోస్ట్ ఒక 2 hours అయిపోయింది ఇక్కడనే స్ట్రక్ అయిపోయి ట్రాఫిక్లో. మొత్తం అసలు అంత స్లిప్పరీ ఉంది. సో యాక్సిడెంట్స్ అయితే అని చెప్పేసి అసలు ఆర్మీ వాళ్ళు కూడా పంపట్లేదు, ఎవరు రిస్క్ కూడా చేయట్లేదు అసలు. మోస్ట్ డేంజరస్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ నిన్న పర్మిషన్ ఇచ్చి నేను బైక్ మీద వచ్చింటే ఈరోజు అసలు ఇంకా అంతే. ఎందుకంటే అట్లీస్ట్ కార్లో కూర్చుంటే కొంచెం సేఫ్ ఫీల్ ఉంటుంది. బట్ ఒకవేళ బయట ఉంటే నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు. బైక్ తీసుకొని వచ్చింటే మాత్రం చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుండే. థ్యాంక్ గాడ్ పర్మిషన్ ఇవ్వండి, చాలా బెటర్ అయిపోయింది. వెయిట్ ఫర్ అప్డేట్స్. ఛార్జింగ్ కూడా అయిపోతుంది. లెట్స్ సీ. దిస్ ఇస్ అవర్ వెహికల్. హాయ్ ఇప్పుడే రూమ్కి వచ్చేసిన. అసలు సిక్కింలో ద నతుల్లా పాస్ అండ్ టాస్మాంగ్ లేక్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ యాక్చువల్గా. నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో అంటే స్నోఫాల్ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ అయినా, బట్ ఇంత హెవీ స్నోఫాల్ అస్సలు ఎక్స్పీరియన్స్ కాలేదు. ఫస్ట్ టైం చాలా క్రేజీ ఉండే. అండ్ యాక్చువల్గా అతనైతే చెప్పిండు మేబీ 10 కావచ్చు 11 కావచ్చు మీరు రీచ్ కావడానికి అని చెప్పేసి చెప్పిండు. ఎందుకంటే యాక్చువల్గా ఆఫ్టర్నూన్ 2 వరకు మేము రిటర్న్ వచ్చేసేయాలి సిక్కింకి. మొత్తం చూసిరు కదా ఇందాక వీడియోలో, మొత్తం ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయినాం. అసలు నేను కూడా అటు నుంచి ఎప్పుడు బయట పడతాం రా బాబు అన్నట్టే ఉంది. అసలు ఫుడ్ లేదు, ఏం లేదు అక్కడ, అసలు ఏం అవైలబుల్ లేవు. సో అక్కడ స్ట్రక్ అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. పాయింట్ ఏంటంటే ఈ క్యాబ్ వాళ్ళతో కూడా ఈ చైన్స్ లేవు టైర్స్ వేయడానికి. ఎందుకంటే ఇది ఈ సీజన్లో ఇది ఫస్ట్ స్నోఫాల్ అంటే ఇంత హెవీ ఒకటేసారి. సో అందుకని చెప్పేసి ఎవరు లేవు. ఇతనితో మాత్రం మా క్యాబ్ డ్రైవర్తో మాత్రం ఉండడం వల్ల సేఫ్ అయి బయట పడిపోయినాం. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సిక్కిం. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసిన గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.